ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు దోబుచ్చులాడుతున్నాడని విమర్శించారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సోమనాథ్ భారతి. ఓటుకు నోటు కేసుతో బాబుకు భయం పట్టుకుందని, అందుకే మోడీని నిలదీయలేకపోతున్నారని అన్నారు ఆయన. 2019 ఎన్నికల్లో ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు సోమనాథ్ భారతి. ఏపీని అభివృద్ధి చేయడం ఆప్తోనే సాధ్యమవుతుందని తెలిపారు ఆయన. కృష్ణా జిల్లాలో లారీలు ఢీకొని ఒక డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కంచికచర్ల మండలం పరిటాల దగ్గర ఆగి ఉన్న లారీని మద్యం లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. మద్యం లారీ క్యాబిన్ నుజ్జునుజ్జైపోవడంతో పాటు మంటలు కూడా చెలరేగాయి. క్యాబిన్ లో ఇరుక్కునిపోయిన డ్రైవర్ బయటకు రాలేక సజీవ దహనమైపోయాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఆగి ఉన్న లారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. జంట నగరాల్లో పురాతన భవనాలు కూల్తూనే ఉన్నాయి. ఒకటా రెండా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా చిలకలగూడలో కూడా దారుణం జరిగింది. 2 అంతస్తుల పాత భవనం నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో కుప్పకూలిపోయింది. శిథిలాల్లో చిక్కుకొని 2 చనిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దినకర్ మనకు లైవ్ లో అందిస్తారు. దినకర్, ఓటీయూ. అంతా రైట్. జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నా కానీ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పురాతన భవనాల్లో నివసిస్తున్న వాళ్ళు ఖాళీ చేయకపోవడం మూలంగా చిన్నపాటి వర్షాలు కూడా కూలిపోతున్నాయి. ప్రస్తుతం మనం చిలకలగూడలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. నిన్న రాత్రి 10:30 గంటలకి ఈ ఒక బిల్డింగ్ కూలిపోవడంతో అక్కడికక్కడే 2 మరణించడం జరిగింది. ఒకరు వాజిద్, మరొకరు అక్బర్ గా తేల్చడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్ దాదాపు 1940 కాలం నాటిదిగా మనకు కనపడుతుంది. ఇక్కడ దాదాపు పురాతన కట్టడంగా ఉన్నటువంటి వాటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, వెకేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లు వెకేట్ చేసినా కానీ బాడిగకు ఉన్నటువంటి వాళ్ళు అమీద్, వాజిద్ అలాగే అక్బర్ అన్న వాళ్ళు కూడా వెకేట్ చేయకపోవడం మూలంగా ఒకసారిగా కురిసినటువంటి వర్షాలకి దాదాపు ఇది కూలిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ చాలా పురాతన భవనమైనటువంటి కావడంతో ఈ యొక్క ఘటన ఏర్పడిందని, ఈ ఘటన జరిగిందని కూడా మనకున్నటువంటి సమాచారం. మొదట ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. ఆ తర్వాత వెంటనే ఈ బిల్డింగ్ కూలిపోయిందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. నార్త్ జోన్ పరిధిలో సికింద్రాబాద్ పరిధి ఏదైతే ఉందో దాదాపు 417 భవనాలు ఉన్నాయి కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని కూల్చడానికి మేము దాదాపు నోటీసులు ఇచ్చాం. అయినా కానీ ఇక్కడ వెకేట్ చేయకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఓనర్ ఖాళీ చేశారు. రెంట్కున్నటువంటి మటన్ షాప్ నిర్వహిస్తున్నటువంటి వాజిద్ అనే వ్యక్తి రెంట్కున్నారు. సో ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కానీ వెకేట్ చేయకపోవడం మూలంగా ఈ దుర్ఘటనకు ఆయన బలయ్యారని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. రాత్రి ఎన్ని గంటలకు జరిగింది, ఏం జరిగింది? 10:20కి జరిగింది సార్. 2 చనిపోయారు. ఈ 1940 బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ ఓనర్ పేరు హమీద్ ఉన్నది. ఈ ఉమర్ చికెన్ సెంటర్ అని ఉండే ఇక్కడ. అండ్ దాంట్లో అక్బర్ అని అబ్బాయి చనిపోయాడు, వాజిద్ అని చనిపోయారు. 2 కూడా. ప్రస్తుతానికి పద్మారావు గారు వచ్చి చూశారు. ఇంకా డిప్యూటీ మేయర్ బిల్డింగ్ ఖాళీ చేయమని చెప్పినా కానీ ఎందుకు ఖాళీ చేయట్లేదు? వాళ్ళతో ఏమో లిటిగేషన్ కోర్టులో నడుస్తుంది. అది ఆల్రెడీ ఓనర్కి, ఇంకా చికెన్ సెంటర్ ఓనర్కి నడుస్తుంది అది కోర్టులో. దానివల్ల ఇది పడిపోయింది. రాత్రికి ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ బ్లాస్ట్ అయింది, దానివల్ల ఇది పడిపోయింది. దాదాపు జీహెచ్ఎంసీ సెలెక్ట్ చేసినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో, ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా లిటిగేషన్స్ ఉండడం మూలంగా వాటిని ఇమ్మీడియట్ గా కూల్చడానికి సిద్ధంగా లేకపోతున్న అధికారులు. దాదాపు కోర్టులో చాలా కేసులు ఉన్న నేపథ్యంలో పురాతన భవనాలు కూల్చడం వెనుక జీహెచ్ఎంసీ కూడా కొద్దిగా వెనకాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు దాదాపు 1380 భవనాలను గుర్తించిన జీహెచ్ఎంసీ దాదాపు ఇట్లా 700 భవనాలు మాత్రం కూల్చివేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇలాంటి భవనాలు రోజుకి ఎక్కడో ఒక దగ్గర కూలే అవకాశం ఉందని కూడా కూలడానికి అవకాశం ఉంది. దాదాపు అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి జరిగిన దుర్ఘటన కూడా ఇది చూడొచ్చు. అయితే ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఏ క్షణంలోనైనా కూలే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ ని బట్టి గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చికెన్ షాప్ పక్కనే పాత భవనం, దాదాపు అది కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పాత భవనం, అది కూడా కూలే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఇక్కడికి కూడా వచ్చి వీటిని కూడా కూలుస్తామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరణించినటువంటి 2 కూడా గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని కూడా రాత్రి డిప్యూటీ మేయర్ మాజీద్ హుస్సేన్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా వచ్చి పలకరించడం జరిగింది. అయితే ఇలాంటి భవనాలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా గుర్తించి కూల్చడానికి సిద్ధమవుతున్నామని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. మమతా.
రైట్ దినకర్, థ్యాంక్ యూ. పోలవరం కుడికాల్వకు గండి పడడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎవరో కావాలనే గండి కొట్టినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు అధికారులు. అండర్ టన్నెల్ ఎక్కడ కూడా దెబ్బతినకపోవడం, కేవలం గట్టు ప్రాంతానికే గండి పడిన తీరును అనుమానిస్తున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి దేవినేని. కృష్ణా జిల్లాలో సీతారాంపురం, పల్లెర్లమూడి గ్రామాల మధ్య పోలవరం కాలువకు గండి పడడంతో నీరు పక్కనే ఉన్న రాములేరులోకి వెళ్లాయి. ఈ గన్నిని పూడవడానికి 2-3 రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా ఎస్ రాయవరం అడ్డరోడ్డులోని VLC కాజు ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళనకు దిగారు. తక్షణమే వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న యాజమాన్యం అనారోగ్యంతో సెలవు పెట్టిన వారిని కూడా నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు కార్మికులు. ఆదిలాబాద్ జిల్లాలో 2 స్నేహితుల మధ్య కొట్లాట హత్యకు దారితీసింది. మందమరి బస్టాండ్ ప్రాంగణంలో జరిగింది ఈ ఘటన. పట్టణానికి చెందిన రాజేష్ ఆటో డ్రైవర్, అతనికి వినయ్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇటీవలే వీరి మధ్య గొడవలు తలెత్తినట్లుగా, అందుకే రాజేష్ వినయ్ ని హత్య చేసినట్టుగా చెబుతూ ఉన్నారు పోలీసులు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1077 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో అలాగే కొనసాగితే వారం 10 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని చెబుతూ ఉన్నారు అధికారులు. ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటూ ఉండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సబ్సిడీపై గృహ అవసరాలకు అందించే గ్యాస్ ధర స్వల్పంగా పెరిగింది. సిలిండర్ పై ₹93 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. నెల రోజుల్లో సబ్సిడీ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. గత నెల ₹98 ధరను పెంచింది ప్రభుత్వం. వంట గ్యాస్, కిరోసిన్లపై కూడా సబ్సిడీని ఎత్తివేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 సెప్టెంబర్ నుంచి డీజిల్ ధరను ప్రతి లీటర్కు 50 పైసలు చొప్పున పెంచుతూ వచ్చిన ఆయిల్ కంపెనీలు చివరికి సబ్సిడీని పూర్తిగా తొలగించాయి.